భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. పాట సంఖ్య 270, అలానే 226, 227 వింటిమయ్య నీ స్వరము కంటిమయ్య నీ రూపము అనేటువంటి పాట పాడుకుందాం. చూడండి, 270 ఒక దాంట్లో, 267 ఒక దాంట్లో క్రీస్తు జన్మం అని చూడండి, ఇండెక్స్లో ఉంటుంది. దాంట్లోకి వెళితే 270, 267, 227 వింటిమయ్య నీ స్వరము కంటిమయ్య నీ రూపమును. వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును. ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవా. భక్తి మర్మము గొప్పది ఎంతో శరీరుడుగా మారిన దేవా. దూతాలకు కనబడితివి, దూతాలకు కనబడితివి. లోకమందు నమ్మబడియున్న దేవా, లోకమందు నమ్మబడియున్న దేవా. వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును. ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. భయపడవలదని దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త. భయపడవలదని దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త. రక్షకుడు పుట్టేనని, రక్షకుడు పుట్టేనని. పరమందు మహిమ భువికి శాంతి అనేది, పరమందు మహిమ భువికి శాంతి అనేది. వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును. ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. నరరూపధారివి అయితే ప్రభువా, అద్భుతములు చేసి ఉన్నావు. నరరూపధారివి అయితే ప్రభువా, అద్భుతములు చేసి ఉన్నావు. వేరెవ్వరు చేయలేరు, వేరెవ్వరు చేయలేరు. అద్భుత కరుడ ఘనత కలుగునుగాక, అద్భుత కరుడ ఘనత కలుగునుగాక. వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును. ప్రియ ప్రభు నిన్నుగా
గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము మూగవారికి మాటలిచ్చితివి గ్రుడ్డి కుంటిని బాగు చేసితివి మూగవారికి మాటలిచ్చితివి గ్రుడ్డి కుంటిని బాగు చేసితివి మృతులను లేపితివి మృతులను లేపితివి పరాక్రమశాలివి నీవే ఓ ప్రభువా పరాక్రమశాలివి నీవే ఓ ప్రభువా వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి మరణపు ముళ్ళు విరచితివి మరణపు ముళ్ళు విరచితివి సమాధి నిన్ను గెలువకపోయేను సమాధి నిన్ను గెలువకపోయేను వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ఇహము నుండి పరమునకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు ఇహము నుండి పరమునకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు ఆనందముతో కనిపెట్టెదము ఆనందముతో కనిపెట్టెదము మదియందే నిరీక్షణ కలిగి స్తుతింతుం మదియందే నిరీక్షణ కలిగి స్తుతింతుం వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవరిని చూడము వినము. సమయంలో ఒక 20 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ సాక్ష్యం వింటాము. బ్రదర్స్ గమనించండి, చైర్స్ మీరు ఇటు వచ్చేసేయండి. సిస్టర్స్కి కొంత ప్లేస్ ఇవ్వండి. చైర్స్లో వెనకాల ఎవరైనా కూర్చోలేని వాళ్ళు ఉంటే పెద్దోళ్ళు చైర్స్లో కూర్చుంటారు. బ్రదర్స్ ఒక వైపు ఉండండి, ఎటైనా ఒక వైపు ఉండండి. సిస్టర్స్కి కూడా ప్లేస్ ఇస్తే కొంతమంది కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కనుక సిస్టర్స్ ఒక వైపున మీరు కొంచెం ప్లేస్ వదిలిపెట్టండి, ఒక 2 చైర్స్ అట్లా. బ్రదర్స్ ఒక పక్కన కూర్చోండి ఎటైనా. ఒక హాఫ్ అన్ అవర్ సాక్ష్యం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఒక పాట పాడుకుంటాం, తర్వాత దేవుని వాక్యం ఉంటుంది. దయచేసి ఇంట్లో ఇంకెవరైనా ఉంటే గమనించండి. దయచేసి అందరూ కూడా బయటికి రావాలి. మీటింగ్ ఆరంభించాం గనక అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో
ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ మరి నా సాక్ష్యాన్ని పంచుకోవాలని అన్న చెప్పుతూ వచ్చినాడు. దేవుని సేవకుని మాటను వినాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మాట వింటున్నాము అనడానికి అర్థము 2-3 చెప్పుకోవాలి. దేవుని సేవకుని మాట వింటే దేవుని మాట విన్నట్టు, దేవుని సంఘంలో ఉన్న పెద్దల మాట వింటే దేవుని మాట విన్నట్టు. దేవుని సేవకుని మాట వినకపోతే మనం దేవుని మాట వినలేదు అని అర్థం. అదేవిధంగా సంఘంలో ఉన్న దేవుని పెద్దలు వారు చెప్పే మాట కూడా వినలేదు అంటే ఆటోమేటిక్గా మనం దేవుని మాట వినటం లేదు అని అర్థం. మనం ఎన్ని చేసినా సరే ఇవి పాటించాలి అనేది దేవునికి ఉద్దేశం. ఒక మాట చదువుకొని యెషయా గ్రంథము 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను. దేవుని సహాయం కొరకు ప్రభు వైపు చూస్తాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. సమయంలో మా ప్రభు దినమందు మీ మందిరంలో ఉదయమంతా గడపడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, సాయంత్రక సమయంలో ఇటిగంపాడులో మీ యొక్క సువార్తను ప్రకటించుతూ వచ్చినాం. విన్నవారిని జ్ఞాపకం చేసుకునండి, వారి హృదయాల్లో కార్యం జరిగించండి. ప్రభువా, వారు మీ సాక్షులుగా జీవించడానికి కృప చూపించండి. ఈ సమయంలో ప్రభువా, వల్లభరావు పాలెంలో ఈ విధంగా అన్న వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయబడినందుకే వందనాలు, స్తోత్రాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ కుటుంబం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నవారు మీ వైపు చూడటానికి, మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి, మీ సాక్షులుగా జీవించడానికి ప్రభువా సహాయం చేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకునము. అయోగ్యమైన వాడును, ఏ మంచి లేని వాడనని ఒప్పుకొంచున్నాను. కృప చూపించి కనికరించండి. మీ మాటలు నా నోట్లో ఉంచండి. ప్రభువా, నా సాక్ష్యం విన్నవారు ప్రభువా వారి జీవితాల్లో కూడా ప్రభు వైపు తిప్పటానికి, ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో, ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభువును గుర్తెరగలేదో, వారు మీ నామాన్ని ఘనపరచటానికి, వారి హృదయాలు త్రిప్పబడటానికి సహాయం చేయవలసిందిగా బ్రతిమాలుచు చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మీలో చాలామందికి నా పేరు తెలుసు, ఆయనను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. నా పేరు రాజేష్ కంచర్ల. మాది వలసమాలపల్లి అనే ఒక చిన్న గ్రామం కదా, చాలామందికి తెలుసు. ఈ పక్కనే ఉంటుంది కదా, కస్కర్ పక్కన వలసమాలపల్లి అనేటటువంటి ఒక చిన్న పల్లెటూరు. అక్కడ మరి తల్లిదండ్రులకు జన్మిస్తూ వచ్చినాను. చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గానే పెంచారు మమ్మల్ని. ముఖ్యంగా మరి మా అమ్మ అయితే చాలా స్ట్రిక్ట్గా పెంచింది. అసలు స్కూలు, ఇల్లు తప్ప వేరేది తెలిసేదే కాదు. ఇప్పటికి కూడా అట్లాగే ఉంది, కానీ అప్పుడైతే మరీ ఎక్కువగా స్కూలు, ఇల్లే. మేము పుట్టింది మాత్రము క్రైస్తవ కుటుంబమే, కానీ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది క్రైస్తవ కుటుంబమే కానీ క్రీస్తు లేనటువంటి కుటుంబము అని. నామకార్థముగా క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు కదా. లోకంలో చాలామంది పేరుకు మాత్రమే క్రైస్తవులు ఉన్నారు, కానీ వారి జీవితంలో క్రీస్తు లేడు.
అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎట్లా తెలుస్తుందంటే వారి యొక్క పద్ధతులు, వారి బిహేవియర్ని బట్టి తెలుస్తూ ఉంది. నేను కూడా అదే విధంగా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ చాలా రోజుల తర్వాత తెలిసింది అది నిజమైన క్రైస్తత్వం కాదు అని అర్థమవుతూ వచ్చింది. నేను స్కూల్కి వెళ్ళటము, రావటము, ఇంట్లో ఉండటము ఇలాగే జరుగుతూ వచ్చినాయి. 10th వరకు అట్లాగే జరిగింది. 10th తర్వాత ఇక కాలేజీకి వెళ్ళటానికి అవసరమైంది కాబట్టి 10th తర్వాత కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఫ్రెండ్షిప్ అలవాటు అయిపోయింది. ఎవరికైనా అంతే కదా. స్కూలింగ్ డేస్లో ఎవరికి అంత ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఇప్పుడు స్కూలింగ్ డేస్లో కూడా చాలా డెవలప్ అయిపోయారు పిల్లలందరూ. ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉన్నారు. అప్పట్లో అంత డెవలప్ లేదు. స్కూల్కి వెళ్ళటము, ఇంటికి రావటము ఇట్లాగే జరిగేది. కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్తో అలవాటు, అనగా వారితో కలిసి ఉండటము. అక్కడ పొన్నూరు నిడుబ్రోల్లోనే నేను చదివింది. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, తర్వాత డిగ్రీ 3 ఇయర్స్, మొత్తం 5 ఇయర్స్ పీబీఎన్ కాలేజీలోనే చదివాను. నాకు ఎప్పటి నుంచో అటు అలవాటు. అయితే నేను కాలేజీకి జాయిన్ అయిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్తో అలవాటు అయిపోయింది. అదేవిధంగా ఒక్కొక్కసారి అప్పుడు నన్ను సినిమాలకి తీసుకెళ్ళేవాళ్ళు. కానీ చిన్నప్పుడు కూడా ఒకటేంటంటే, ఎప్పుడు స్కూలు ఇల్లే ఉండేది, కానీ అప్పటికి మా ఇంట్లో రక్షణ లేదు. అంటే తల్లిదండ్రుల్లో కూడా రక్షణ లేదు కాబట్టి ఈ జనవరి 26th, ఆగస్ట్ 15th ఆ 2 డేస్లో మాత్రమే మా ఊర్లో ఉన్న ఎవరినన్నా ఇచ్చి మమ్మల్ని సినిమాలకి పంపించేవాళ్ళు. జనవరి 26th తర్వాత ఆగస్ట్ 15th ఈ 2 డేస్ పబ్లిక్ హాలిడేస్. సో ఈ 2 డేసే సినిమాలకి పంపించేవాళ్ళు, కానీ అసలు అర్థమయ్యేది కాదు నాకు ముందు. ఏంటంటే, ఈ సినిమాల్లో ఉన్న ఈ వ్యక్తి నెక్స్ట్ ఎట్లా ఉంటున్నాడు. ఎందుకంటే ఇవి కొట్టుకోవటము, చంపుకోవటం ఇట్లా ఉండేది కదా. ఈ సినిమాలో ఈ వ్యక్తి చనిపోయినాడు కదా, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఎట్లా వచ్చినాడు ఈయన అనుకునేవాడిని. అప్పుడు నాకు అంతగా తెలియదు. ఎప్పుడో ఇయర్లీ 2 times వెళ్తూ ఉండేవాళ్ళం కాబట్టి. మళ్ళా కాలేజీకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్తో ఒక 1 year అయిపోయిన తర్వాత అలవాటైంది సినిమాలకి వెళ్ళటం. తర్వాత తిరగటం అంటే వేరే రకంగా కాదు, కానీ కాలేజీలో ఆపేసి అప్పుడప్పుడు బయటికి వెళ్ళటం, ఫ్రెండ్స్తో తిరగటము, తర్వాత ఈ ఆలయాల్లోకి వెళ్ళటము. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ హిందూస్ ఉన్నారు. అందరూ సమానంగానే ఉన్నారు. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అయితే ఆ రోడ్డు పక్కన ఒక టెంపుల్ ఉండేది. మన గుంటూరు నుంచి పొన్నూరు వస్తుంటే ఒక పెద్ద టెంపుల్ ఉంది కదా. ఆ టెంపుల్కి వెళ్ళేవాళ్ళం అందరం కలిసి ఫ్రెండ్స్. అందులో ఉండేవాళ్ళం, వాళ్ళతో మాట్లాడతాము. అదే అలవాటైపోయింది అట్లా. అప్పుడప్పుడు అంతకుముందైతే ఇయర్లీ 2 times సినిమాలకి వెళ్ళేవాళ్ళని. ఈ తర్వాత మంత్లీ 1 time కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఇంట్లో నేను ఇట్లా సినిమాలకి వెళ్తాను, ఇట్లా చూస్తాను అనే సంగతి తెలియదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో మా అమ్మ రక్షింపబడతా వచ్చింది. ఇవన్నీ సినిమాలకి వెళ్ళటము, ఇవన్నీ చేయటం, మళ్ళా ఆదివారం వస్తే చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే చర్చికి వెళ్ళేవాళ్ళం, మంచిగానే ఉండేవాళ్ళం. నా దృష్టిలో ఏంటంటే, క్రైస్తవులు అంటే చర్చికి వెళ్తున్నాం కదా, ఇక క్రైస్తవులమే కదా అనుకునేవాడిని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మా అమ్మ రక్షింపబడిందో, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంది, అంటే అప్పటికి మేము క్రైస్తవులమే, కానీ నిజమైన క్రైస్తత్వం అది కాదనేది గుర్తెరిగింది. అట్లా రక్షింపబడిన తర్వాత ఇంక మా మీద ప్రెషర్స్ స్టార్ట్ అయినాయి. మీరు కూడా మందిరానికి రావాలి అనేది. నాకు విచిత్రంగా అనిపించింది. చిన్నప్పటి నుంచి మేము చర్చికి వెళ్తున్నాం కదా,
మళ్ళా మళ్ళా మందిరానికి రావటం ఏంటి, ఇక్కడే ఉంది కదా, ఇక్కడికే వెళ్తాను అనేవాడిని. ఈ ఇంటర్మీడియట్ టు డిగ్రీకి వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇక్కడ కాదు, ఇక ఇక ఈ మందిరానికి రావాలి, నేను వెళ్ళే మందిరానికి రావాలి అంటే అంతకుముందు ఎప్పుడూ కూడా ఎదురు చెప్పలేదు. మా అమ్మకి ఏదైనా సరే చెప్తే చేసేవాళ్ళు. కానీ ఈ విషయంలో మాత్రం సంపూర్ణంగా ఎదురు తిరిగాను. నేను ఇక్కడికే వెళ్తా, మన ఊర్లో ఉన్న చర్చ్కే వెళ్తా, అక్కడే ఉంటాను. అంతే, ఇక్కడ ఉన్న దేవుడు అక్కడ ఈ దేవుడే, ఇక్కడ దేవుడే కదా, ఇక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనే విషయంలో చాలాసార్లు ఎదిరించేశాను. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎదురుస్తూ వచ్చాను. మాట వినే అలవాటు లేకుండా పోయింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా ఇక మా అమ్మ ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉండేది. అంతకుముందుకి ఈ తర్వాతకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అంతకుముందు నార్మల్గానే ప్రార్థన ఉండేది కాదు, కానీ ఆదివారం వస్తే చర్చికి వెళ్ళేవాళ్ళు అంతేలే. కానీ మారిన తర్వాత, తన జీవితంలో మార్పు వచ్చిన తర్వాత ప్రార్థన అనేది ప్రతిరోజు ఇంట్లో జరుగుతూ వచ్చేది. అది నేను గమనిస్తూ వచ్చినాను. ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు ఇది వచ్చింది. అయినా సరే ప్రతి ఆదివారం వచ్చిందంటే గొడవ ఉంటుంది. నేను రక్షింపబడక మునుపు ఆదివారం వచ్చిందంటే మా అమ్మ మందిరానికి రావాలనిద్ది, నేను రాను. ఇది ఈ విషయంలోనే, ఇంకా మీరు ఏ విషయంలో నేను వ్యతిరేకంగా ఉండను. అయినప్పటికీ ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒకసారి చెప్పింది, సరే ఒకసారి వచ్చి చూడు, అసలు మందిరానికి వచ్చి చూడు అని చెప్పినప్పుడు, సరే వాళ్ళని ఎందుకు కాదనాలి, వాళ్ళ మాట ఎందుకు కాదనాలని అప్పుడు యెహోవా నిస్సీకి వచ్చాను. చాలా అంటే ఇట్లా లేదు, అప్పుడు ఒక 20 years బ్యాక్ యెహోవా నిస్సీకి వచ్చి, అప్పుడు వేరే షెడ్ లాగా ఉండేది కదా, నేను అందరికంటే ఫస్ట్ ఉండేవాడిని దేంట్లో, లాస్ట్ కూర్చోవటంలో. ఇంకా లాస్ట్ డోర్ దగ్గరే, తలుపు దగ్గర ఉండేవాడిని. పాటలు పాడేవాళ్ళు, నాకు సంబంధం ఉండేది కాదు. ఆరాధన వాక్యం చెప్పేవాళ్ళు, నేనేమి వినేవాడిని కాదు. తర్వాత ఎప్పుడైతే ఆరాధన చేయమంటారో, నాకు ఒకటి అప్పట్లో ఈ మందిరంలో నచ్చింది ఏంటంటే, ఆరాధన చేసేటప్పుడు 1/2 hour గ్యాప్ వచ్చేది కదా. ఈ 1/2 hour వెళ్ళిపోవచ్చు. ఇక ఆరాధన అనగానే నేను బయటికి వెళ్ళిపోయేవాడిని. కాసేపు అటు 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 తిరిగేసి మరలా అటు నుంచి అటు వెళ్ళిపోతే మళ్ళీ మా అమ్మ ఊరుకోదు కదా. మళ్ళా కాసేపటికి ఆరాధన అయిపోయే టైంకి వచ్చేవాడిని. మళ్ళా బల్ల వర్తమానం చెప్పేవాళ్ళు, బల్ల పంచేవాళ్ళు, ఇవన్నీ నాకు సంబంధం లేదు అప్పట్లో. రమ్మన్నారు కాబట్టి వచ్చాను అంతే. ప్రార్థన అయిపోతుంది, ఇంకా బెనడిక్షన్ కూడా ఇవ్వరు. నేను వెళ్ళి రోడ్డు మీద ఉండేవాడిని. ఇక రోడ్డు మీద ఉండి